అయ్యో నాకు బ్యాంక్ అకౌంట్ లేదు ఎట్లా అనుకుంటారేమో. దేవుడు తీసుకొచ్చి నీకు ఎవరో ఇస్తారు, ఎవరో ఒకరు ఇస్తారండి. ప్రియుల, ఇది నమ్మి స్తుతించండి. ఎక్కడుందంట? చదవండి, మళ్ళా చదవండి. వాక్యము నీ యొద్ద ఉంది, నీ చేతిలో ఉంది ఇప్పుడు కదా. రెండోది నీ నోట్లో కూడా ఉంది, ఈ మాట నువ్వు స్మరణ చేస్తూ ఉన్నావు. రెండవది, మూడవది నీ హృదయంలో నువ్వు స్మరణ చేసే కొద్దీ నీ హృదయమైన పలక మీద రాయబడుతూ ఉంటుంది. ప్రియుల, నీవు ఎంతగా స్తుతి చేస్తుంటావో, స్మరిస్తుంటావో ఆ మాట నీ హృదయంలో రాయబడి ఉంటుంది. రెండో ఏకం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునేది, ఇప్పుడు కూడా మనకు ఎప్పుడు చెప్పమంటే అప్పుడు చెబుతాం కదా. రెండో ఏకం కదా, ఎప్పుడు చెప్పమంటే చెప్తాం. ఎందుకంటే అట్లా కంఠస్థం చేసే దాన్ని చేస్తే ఉండిపోయింది అది లోపల. నీ నోటితో ఒప్పుకుంటాము, నీ హృదయంలో నీ యొద్ద ఉంటుంది, నీ నోట ఉంటుంది, నీ హృదయంలో ఉంటుంది. నీ వద్ద ఉంది, నీ నోట ఉంది, నీ హృదయంలో ఉంది. ఈ హృదయంలో ఉన్నప్పుడు జరిగే క్రియ చూడండి. నెక్స్ట్ వచనం చదవండి. అదేమనగా ఇక్కడ బాగా అర్థం చేసుకుని చదవండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటున్నా. యేసు ప్రభు అని. యేసు అంటే రక్షకుడు, ప్రభు అంటే మనల్ని పరిపాలించేవాడని. యేసు ప్రభు అంటే రక్షకుడే కదా, రక్షకుడే కదా. రక్షకుండు ధరించినాడట మన కొరకు పరమ రక్షకుండు ధరించినాడట. ఈ రక్షకుల గురించి ఇప్పుడు బాగా పాడుకుంటాం కదా, అవునా లేదా? ప్రియులారా, రక్షకుడు ప్రభు అంటే మనల్ని పరిపాలించే ప్రభువు అని ఒప్పుకొని, యేసు ప్రభు అని నోటుతో ఏం చేస్తున్నాము? ఒప్పుకుంటూ ఉండడం అంటే నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో నీవు పదే నీ నోటుతో ఒప్పుకుంటూ మామూలుగా ఏమంటారంటే హిందువులు ధ్యానము అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటను పదే స్మరించడాన్ని ధ్యానం అంటారు. మనము యేసు ప్రభు అని నీ నోటితో నువ్వు ఏ వాక్యమైతే నెరవేర్పు నీలో చూడాలనుకుంటున్నావో దాన్ని నీవు పదే నువ్వు స్మరిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటూ, అంటే యేసు ప్రభు నువ్వు నాకు ఒక కొత్త నూతనమైన ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం. యేసు ప్రభు నాకు కొత్త నూతనమైన ఇల్లు ఇచ్చినందుకు వందనాలు ప్రభు. దేవుని నువ్వు అలాగా శుద్ధి చేస్తూ ఉంటే అలాగా ఒప్పుకో.